ఈ టెంపుల్ అంతా విజయనగర పీరియడ్ లో కట్టించారు సార్. విజయనగర అంటే శ్రీకృష్ణదేవరాయల తమ్ముడు. ఇక్కడ కూడా చూడండి, గోడల మీద కూడా కన్నడంలో రాసేసారు. అప్పట్లో గుడి కట్టిన శిల్పులు తెలిసి స్టోరీ అంటే సార్ ఇదే. నేను దీంట్లో చూశాను అనుకోండి, మీకు చెప్తున్నాను. అంటే నా చదువుమంటే మళ్ళీ రాదు అంటాం. దాంట్లో ఒకటి రామలింగం. అంటే రాముడు ఇక్కడికి చూసేకి వచ్చిన యాత్రికుడికి ఉంటే జోలు వేసుకోవచ్చు, మనం ఏదన్నా బ్యాగ్స్ తెచ్చింటే లగేజ్ తగిలేసుకోవచ్చు. ఈ తర మనమైతే ఇప్పుడు ఐరన్ లో హుక్లు వేస్తాం సార్. ఆ రోజుల్లో ఆదివారం వీకెండ్ అప్పుడు వస్తాయి. కూడా చూపించేసారు మూషిక వాహనం అంటే ఎలక వాహనం. అది మీకు ఎర్ర కనిపిస్తాను కదా సార్. విలేజ్ పీపుల్ ని వైష్ణవి, ఇంద్రాణి, వరాహి, కౌమారి, మహేశ్వరి, పరమేశ్వరి 7 మెంబర్స్. సార్ ఈ 7 మెంబర్స్ ఉన్నారు కదా, మామూలుగా ఇక్కడ లోకేంద్ర దట్ సైడ్ క్రాక్ అయిన దానికి పూజలు చేయకూడదని రాజు అప్పుడే కాశీకి పోయి ఆ లింగం తెచ్చి స్థాపన చేశారు. కళ్ళు పోయినా ఇది ఆగిపోయింది. అది ఉంది కానీ ఆయన చనిపోయాడు అంటే కదా. మనకి రాయకంలో సీతాదేమవుతున్న పాదం ఎనీ టైం దీంట్లో వాటర్ వచ్చేటట్టు చేస్తుంది సీతా ఫుట్ ప్రింట్. ఎందుకు అంటే ఈ నీళ్లని జటాయుబాడు తాగుతూ ఉంటాడు. మ్యారేజ్ హాల్ చూసినట్టే అనుకోండి. ఈ హాల్లో 70 పిల్లర్స్ ఉన్నాయి. ఈ పిల్లర్ ఉండేది ఫస్ట్ ఇక్కడ సార్. అది కూడా ఇంత ఇట్లా వేలాడుతుంది. ఇలా ఉండే రేట్ ఎక్కువ ఉంది, వేలాడుతుందంటే పైన ఏదో సంథింగ్ లింక్ ఉంది. ఆ లింక్ మనం తెలుసుకుందామని వాళ్ళు ఐరన్ రాడ్స్ తీసుకొని వస్తారు. పిల్లర్ ఇక్కడ ఉంటే దాన్ని దొబ్బినారు సార్. వాళ్ళు దొబ్బినప్పుడు పిల్లర్ ఇలా ఉంటారు కదా, కొంచెం సైడ్ కి బెండ్ అవుతుంది. బెండ్ అయినప్పుడు జస్ట్ 1 ఇంచ్ టచ్ అవుతుంది. అది నేను చూపిస్తాను. ఇలా వస్తుంది. ఇక్కడ మాత్రం రాదు సార్, 2 ఇంచెస్ రాలే. ఎందుకు రాలే అంటే పిల్లలు బెండ్ అయింది. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కదిలిచ్చారు, బెండ్